కార్తీ వెళ్ళు డాడీతో. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండ్ ఇదైతే పార్ట్ 2 అన్నమాట. నిన్న పెట్టిన వ్లాగ్కి కంటిన్యూషను, బర్త్డే వ్లాగ్ అన్నమాట. నేను చెప్పాను కదా డెకరేషన్ అంతా ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని కార్తిక్ని పడుకోబెట్టేశాక చేస్తానని. అండ్ ఇక్కడ డెకరేషన్ అయితే ఒక 2 అవర్స్లో మొత్తం ఫినిష్ అయిపోయిందనమాట. నేను ఎలా చేశాను ఏంటి అనేది నేను ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి మన మెయిన్ గేట్కి హ్యాపీ బర్త్డే స్టిక్కర్ ఉంటుంది కదా, దాన్ని వచ్చి నేను ఇలా అతికిచ్చాను అనమాట. మామూలు డబుల్ టేప్ ఉంటుంది కదా, దాన్ని వేసి డోర్కి అటు సైడు వేసి అతికిచ్చాను అనమాట. ఇంకా ఎంట్రన్స్లో ఇవి ఎలాగో ఉంటాయి డెకరేషన్వి. ఇవి కూడా అంటే లాస్ట్ ఇయర్వే చాలా మిగిలిపోయాయి అనమాట డెకరేషన్వి, అప్పుడు కొన్నవే ఇంకా అవే ఉన్నాయనేసి కొన్ని బెలూన్స్ మాత్రం తీసుకొచ్చి నేను మళ్ళీ కొత్తవి ఇలా డెకరేట్ చేశానమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏమైనా బెలూన్స్ పెట్టంగానే ఇంట్లో మాత్రం మంచి కళ వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక చిన్న కళ అంటే అలా కాదు, పార్టీ వేర్ లాగా. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా వాళ్ళు అప్పుడే లేచాడు, ఇంకా లేచి వచ్చి కూర్చో ఉన్నాడు. ఇంకా మా మమ్మీ కూడా ఉన్నారనమాట. ఇంకా పాటలు అవి పెట్టుంటే చూస్తూ ఉన్నారు. మా వాడైతే ఫుల్ హ్యాపీ. డెకరేషన్ వాడు వచ్చే లోపల నేను మొత్తం ఫినిష్ చేసేసాను అనమాట. చెప్పాను కదా డెకరేషన్ అయితే ఫినిష్ అయిపోయింది. నేను మొత్తం ఓవరాల్గా ఒకసారి మీకు చూపించేస్తాను. ఈ బర్త్డే స్టిక్కర్ కోసం నేను ఒక 4 షాప్స్ తిరగాల్సి వచ్చిందనమాట. నాకు అంటే దొరికాయి స్టిక్కర్స్, కానీ నాకు నచ్చినట్టు దొరకలేదు. అందుకనేసి ఇంకా లాస్ట్లో ఆఫ్టర్నూన్ ఇంకా అప్పటికప్పటికి వెళ్ళి ఈ బర్త్డే స్టిక్కర్స్, బెలూన్స్ ఓన్లీ కొన్ని తీసుకొచ్చాను. ఇంకా ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఆ లాస్ట్ ఇయర్ అట్లే ఉండిపోయాయి. ఇంకెందుకు వేస్ట్ చేయడమని అవి కూడా ఈసారి ఇలా యూస్ చేసేసాను అనమాట. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొత్తం ఇంట్లో మొత్తం కూడా బెలూన్స్ అయితే అతికిచ్చేసాను. ఇవంతా ఏం లేదండి, జస్ట్ మనం డబుల్ టేప్ ఉంటుంది కదా, ఈజీగా మనమైతే అతికిచ్చేయచ్చు అనమాట. అండ్ ఇక్కడ కృష్ణుడి దగ్గర ఇలా మొత్తం కూడా అతికించి పెట్టాను నీట్గా. అసలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. నేను నిన్న చెప్పాను కదా అండ్ ఇప్పటికైతే మొత్తం డెకరేషన్ అనేది ఫినిష్ అయింది. టైం కూడా 5:36 అవుతుంది. ఇంకా మేమిద్దరం చూసారు కదా, మా వాడు ఎక్కడున్నాడో హ్యాపీగా నిద్రపోయి లేమన్నానమాట. ఇంకా ఈవినింగ్ అంటే అందరూ వస్తారు కదా, ఆడుకుంటాడు కొంచెం ఫ్రెండ్స్ అలా పిల్లలు అందరూ వస్తారనేసి ఇంకా మా వాడిని కూడా నిద్రపోయి లేమంటే మేమిద్దరం, మా వాడేమో హ్యాపీగా నిద్రపోయాడు. ఇంకా లేచాక దోశ పండు ఉంటే దాన్ని కట్ చేసి చక్కెర వేసి ఇచ్చానమాట. ఇంకా నేను అలాగే తినేసాను, అయిపోయింది. ఇంకా అందరూ వచ్చే లోపల మన బర్త్డే బాయ్ రెడీ అయిపోతే హ్యాపీ అనమాట. మా బర్త్డే బాయ్ డ్రెస్ అయితే మీరు చూడలే కదా, నిజంగా శుభమస్తులో తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది అసలు. నాకైతే స్పెషల్గా బాగా నచ్చింది. ఏం డ్రెస్ అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ షేర్వాణి తీసుకున్నాను అనమాట నేనైతే. చాలా బాగా నచ్చింది. మన బర్త్డే బాయ్ని అయితే ఇప్పుడు నీట్గా ఫ్రెష్ అప్ చేసేసాక నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇక్కడైతే మా వాడిని లేపి రెడీ చేసే లోపల కేక్ కూడా వచ్చేసిందనమాట. చెప్పాను కదా కేక్ కటింగ్ ఉందా లేదా డౌట్గా ఉంది. నేను ఈ కేక్ని డైరెక్ట్గా మీకు కట్ చేసేటప్పుడే చూపిస్తాను. అండ్ ఇంత లోపల మనం కార్తీక్ ఏం డ్రెస్ తీసాను అంటే నేను షేర్వాణి తీసుకున్నాను అనమాట. మామూలుగా ఇప్పుడు స్కూల్లో అలా ట్రెడిషనల్ వేర్ అడుగుతుంటారు. నాకు అట్లాంటప్పుడు ఖచ్చితంగా షేర్వాణి అయితే వెయ్యడు కార్తీక్, చాలా తక్కువ. ఎందుకంటే అది 3/4 హ్యాండ్స్ వస్తాయి కదా, వాటికి ఎలా ఉండాలంటే ఫ్రీగా ఉండాలన్నమాట. అందుకని షేర్వాణి తీసుకున్నాను. ఈ షేర్వాణికి వచ్చి 2 ప్యాంట్స్ వచ్చాయి. ఇది వచ్చి ధోతి అనమాట. ధోతి ఒకటి, అలాగే మామూలు ప్లెయిన్ ప్యాంట్ ఒకటి ఇచ్చారు. అంటే మనకి ఎప్పుడన్నా టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు ధోతి వేసుకోవచ్చు, ఇంట్లో పార్టీ వేర్ అయినప్పుడు ఇలా ప్యాంట్ యూస్ చేసుకోవచ్చు. ఇదైతే డ్రెస్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చి షేర్వాణి అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఫుల్ డ్రెస్ షేర్వాణి నీట్గా, నాకైతే చాలా బాగా నచ్చింది కలరు. అండ్ ఈ షేర్వాణికి వచ్చి 2 ప్యాంట్స్ ఇస్తారనమాట. అండ్ ఇది వచ్చి ఒకటి ధోతి మోడల్, ఆ ధోతి పంచ ఉంది కదా ఆ మోడల్ అనమాట. ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి. అండ్ ఇదొకటి నెక్స్ట్ మామూలు ప్యాంట్ ఒకటి ఇచ్చారు. ఒక్క షేర్వాణికి 2 ప్యాంట్స్ అనమాట. చాలా బాగుంది డ్రెస్ అయితే. అండ్ చూస్తున్నారు కదా, మీరు కూడా మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. మామూలు ఇది ఏమంటారు సిల్వర్ అంటారు కదా, ఆ టైప్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ బర్త్డేకి తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ డ్రెస్కి బాగా మ్యాచ్ అయిపోయింది కూడా. అండ్ నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా మన బర్త్డే బాయ్ రెడీ అయ్యాడు. ఎంత బాగున్నాడు తెలుసా, చాలా బాగున్నాడు. ఒకసారి చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా మన బర్త్డే బాయ్.
ఇలా నీట్గా రెడీ అయ్యారనమాట. చెప్పాను కదా, వేస్తే మాత్రం డ్రెస్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇదేంటంటే ఇది బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఈ డిజైన్ కూడా ఇది కొంచెం లూజ్గా ఉంటుంది అనమాట. దీంట్లో తర్వాత చూస్తాను. అండ్ డ్రెస్ అయితే మాత్రం సూపర్, అసలు చాలా బాగుంది మా వాడికి. అండ్ మామూలు ప్యాంట్ వేసాను అనమాట. మామూలు అంటే ధోతి అయితే టెంపుల్స్కి లేదా ఇంకేదైనా ఫెస్టివల్స్కి అలా వేసినప్పుడు బాగుంటుంది కదా, అందుకనేసి ఇలా ధోతి వేసాను అనమాట. చాలా బాగుంది కదా. I can't forget that time we met when I used to burn in the first instant. I can't forget that time we met when I used to burn. I love it. I'm not gonna have some. What? అండ్ నేను కేక్ వచ్చిందని చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి మామూలు కూల్ కేకే తెప్పించామన్నమాట. లాస్ట్ కాదు, ఈ ఇయర్ న్యూ ఇయర్ కేక్ కూడా మీరు చూసుంటారు కదా, సేమ్ అదే కేకు. నేను నేమ్ అయితే ఏం రాయిపించలేదనమాట, జస్ట్ హ్యాపీ బర్త్డే కేఎన్కే అని రాయిపించానంతే. అండ్ ఇక్కడైతే ఇంకా అందరూ వచ్చేసారు, పక్కన ఫ్రెండ్స్, రిలేటివ్స్, మా వదిన వాళ్ళు, అన్నయ్య అందరూ వచ్చారనమాట. ఇది పెట్టడం అంటే నాకు చాలా భయం వేసింది నిజంగానే. అదే ఫస్ట్ టైం అసలు నేను పెట్టడము. నాకు కూడా తెలియదు, పక్కన వాళ్ళని అడిగి ఉరిగి అలా వెలిగించాను అనమాట. జస్ట్ మనము అంటే అగ్గిపుల్లతో వెలిగిస్తే చాలా అనమాట, అంత ఫైర్ వస్తుంది. ఇంకా లైట్ ఆఫ్ చేస్తే చాలా బాగుంటుంది, కానీ ఇంకా నేను మళ్ళీ సెంటిమెంట్ కదా మనకి ఏదో ఒకటి, అందుకనేసి నేనైతే లైట్ ఆఫ్ చేయలేదన్నమాట. జస్ట్ ఇక్కడ అందరూ కూడా వచ్చేసారు. ఇంకా కేక్ కటింగ్ అయితే మీరు కూడా చూసేయండి, చాలా బాగా అయితే జరిగిందనమాట.
అండ్ చూసారు కదండి, ఇక్కడైతే కేక్ కటింగ్ అయితే ఇలా జరిగిందన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక మన బర్త్డే బాయ్ గిఫ్ట్లు ఏమేమి వచ్చాడు, ఏమేమి ఉన్నాయనేసి ఓపెన్ చేసి చేసుకుందామని చూస్తున్నాడు. ఇంకా వాడి పనిలో వాడుంటే ఇక్కడ అందరం కూడా కూర్చొని జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నామంట, ఎలా చేయాలి ఏమి, ఇంకా నెక్స్ట్ భోజనాలు దాని గురించి ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి మన బర్త్డే బాయ్ వాళ్ళ పెద్ద మామగారు ఇచ్చిన గిఫ్ట్ని ఓపెన్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కార్తీక్వి మంచి ఫొటోస్ అయితే కలెక్షన్ చేసి ఒక ఫ్రేమ్ చేసి ఇచ్చారనమాట. ఈ ఫోటో గురించి మా ఆయన అయితే బాగా చెప్తారు. అంటే మీకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంటాను చూడండి, ఎవరైనా ఫాలో అవ్వకపోతే నా ఐడి అనేది మీది ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ ఆ ఫోటో అయితే చాలా భద్రంగా తీసుకొచ్చాడనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు ఇక్కడ వచ్చి కార్తీక్ ఫస్ట్ గుండప్పుడు కృష్ణుడు వేషం వేసినప్పుడు అండ్ స్కూల్లో నేషనల్ డే అప్పుడు ఇంకా వాళ్ళ తాతతో ఒకటి, వాళ్ళ నాన్నమ్మతో, ఇంకా కార్తీక్ స్కేటింగ్ చేసింది ఒకటి, ఈ బర్త్డేకి తీసుకున్నది ఒకటి, అలా ఇంకా అక్కడ వచ్చేసి పంచ కట్టుకొని ఉన్నాడు కదా, అది వచ్చి మా చిన్నన్నయ్య వాళ్ళ ఇంట్లో వినాయక చవితికి అలా తీసుకున్న అన్ని వెరైటీస్ అంటే అన్నీ చేసేసాడు అనమాట బావాడు ఈ వయసులోనే. ఇంకా అది అన్నీ కలిపి ఒక ఫోటో ఇలా తీసుకున్నాం అనమాట. ఇంకా అందరూ వచ్చారు కదా, అందరూ ఆశీర్వాదాలు, మా వదిన మా ఆదిత్య అనమాట. ఇంకా గిఫ్ట్ ఓపెన్ చేసి ఇంతకుముందు చూపించాడు కదా. ఇంకా ఇలా మనవాడి గిఫ్ట్లన్నీ ఓపెన్ చేసి చూసుకుంటూ ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి మేము చెప్పాను కదా హోటల్కి వెళ్తాం, లేదంటే ఇంటికే తెప్పించేసుకుంటామని. మా హస్బెండ్ ఈవినింగే అంటే 8:30కి అలా వెళ్ళి తెచ్చేసారనమాట. గోబీ రైసు, అలాగే పరోటాలు, చపాతీ అండ్ రైతా, కుర్మా అన్నీ కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా అందరూ సాటర్డే కదా, వాళ్ళు ఏమేమి తింటారు ఏమి కనుక్కొని అయితే ఇంతటితో బర్త్డే సెలబ్రేషన్. అప్పుడు వచ్చేసి టైం ఎంత అంటే 11:30 అన్నమాట. 11:30 అన్నమాట. కూర్చొని అండ్ చూసారు కదండి మా కార్తీక్ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే పార్ట్ 2 వ్లాగ్ వరకు అయితే ఫినిష్ అయ్యాడు. అండ్ పార్ట్ 3 వచ్చేసి ఏంటంటే దీనికి కంటిన్యూషన్ నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో ఏం జరిగింది ఏంటి అన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అదే చెప్తున్నాను అనమాట. ఇది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేసుకుంటామని మ్యూట్ చేసేసాను. అండ్ చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయి అనమాట. మా వాడైతే ఫుల్ హ్యాపీ. ఇంకా మా చిన్నన్నయ్య ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు ధర్మ అన్న కూడా వచ్చారనమాట. దానికి వచ్చి అంటే వాడికి గిఫ్ట్ ఇచ్చారు. నేను అది కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఏమేం గిఫ్ట్లు అన్నది. మళ్ళీ తనీగా ఒకసారి మీకు పార్ట్ 3 వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇంతే అండి, ఇక్కడితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఒక మంచి వ్లాగ్తో. మీరైతే ఖచ్చితంగా లైక్స్ ఇవ్వండి, చూస్తున్నారు. నేను ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక 50 లైక్స్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి చూస్తాం మీరు ఎలా లైక్ చేస్తారు ఏంటి అన్నది.